ఆరో రోజు మనకు తల్లి మహాలక్ష్మి స్వరూపంలో అమ్మ మనకు దర్శనం ఇస్తుంది. సో, ఈరోజు ఏంటంటే మనం అమ్మకి సమర్పించాల్సింది క్షీరాన్నం. అంటే మనకి బెల్లంతో చేసింది గాని, లేదా తీపి పదార్థం మనకు చక్కెరతోటి గాని, బెల్లంతో గాని చేసిన క్షీరాన్నం మనం అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు పర్టిక్యులర్ దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే, ఇక్కడ పర్టిక్యులర్ ఏంటంటే ఎరుపు రంగు వస్తువులు వాడండి అమ్మవారికి. ఆ రోజు పర్టిక్యులర్ ఏం చేయాలి అంటే, మనకి ఒక 4 ఇలాచీలు తీసుకోండి. 4 ఇలాచీలు, ఒక 2 ఇలాచీలు దెబ్బేయండి. మరి పిండి పిండి చేసేయద్దు. లైట్ ఓపెన్ అయ్యేటట్టు చేయండి. సో, ఈ ప్రమిదలో 2, ఈ ప్రమిదలో 2 ఇలాచీలు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇది మీరు ఉదయం, సాయంత్రం 2 పూటలు చేసుకుంటే 2 పూటలు చేసుకోవచ్చు. అది మీ చాయిస్. అంటే మీరెలా పాటిస్తారో మనకు తెలీదు. కాబట్టి ఇది మనం అమ్మవారికి నైవేద్యము, దీపారాధన విధానం. సో, ఉదయం మనం చేయవలసిన పరిహారం ఏంటంటే, ఆ రోజు కనీసం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఒక 6 చపాతీలు ప్రిపేర్ చేయండి. ఒక 2 ఎక్స్‌ట్రా ప్రిపేర్ చేయండి. వాటిల్ని ఏం చేయాలంటే, ఆవు నెయ్యితోటి మంచిగా, మంచిగా కాల్చండి వాటిల్ని. కాల్చిన తర్వాత దాంట్లో మనం ఏం చేయాలి అంటే,